మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బాచుపల్లి కౌసల్య కాలనీలో ఉన్న ఎస్ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో పూజిత అనే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. రోజులానే బుధవారం ఉదయం కూడా పూజిత కాలేజ్కు వెళ్ళింది. అయితే ఆమె తల్లిదండ్రులకు ఊహించని విధంగా కాలేజ్ యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసి గాంధీ ఆసుపత్రికి రావాలని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో ఏం జరిగిందో పూజిత తల్లిదండ్రులకు పాలుపోలేదు. పూజిత బాత్రూంలో జారిపడి చనిపోయిందని కళాశాల యాజమాన్యం పూజిత తల్లిదండ్రులకు చెప్పారు. ఇక ఉదయాన్నే కాలేజీకు వెళ్లిన కూతురు సాయంత్రానికి ఇంటికి తిరిగొస్తుందనుకుంటే గాంధీ ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని చూసే పరిస్థితి రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గుండె లవిసేలా రోదించారు. అయితే పూజిత చనిపోయిన విషయాన్ని గాయత్రి కళాశాల యాజమాన్యం తెలియజేసిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట బాత్రూంలో జారి పడిపోయి చనిపోయిందని చెప్పి తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని పూజిత బంధువులు ఆరోపించారు. పూజిత చనిపోయిన విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడంతో ఈ అనుమానాలు, ఆరోపణలు మరింత బలపడుతున్నాయి.